సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17th ఏ రకంగా వారి నేతృత్వంలో ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ జరిగిందో, తెలంగాణ విమోచన జరిగిందో, ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాజాప్తా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం. ఏ మిలిటరీ అయితే, ఏ భారత సైన్యం అయితే నిజాం మీద యుద్ధం ప్రకటించి పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడ ప్రజలకు రక్షించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిందో, ఏ మిలిటరీ అయితే ఎగరేసిందో, ఆ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి రేపు ఇదే పరేడ్ గ్రౌండ్కు రానున్నారని మనం చేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. చాలా సంతోషకరమైన అంశం. ప్రభుత్వాలు ఇంకా దిగి రాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క చరిత్రను అటు మీడియా దృష్టి కానీ, ఇటు ప్రజల దృష్టి కానీ, అటు సమాజం దృష్టి కానీ, ఇటు దేశం దృష్టి కానీ ఆకర్షించేటువంటి ప్రయత్నము, మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము 1998లో ప్రారంభించాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. త్వరలోనే 600 రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారపూర్వకంగా గ్రామాన ఈ ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి 3 సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకపోయినా ప్రతి ప్రతి స్కూల్లో, ప్రతి ఇంటి ముందు ఈ 3 రంగుల జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.